ఈసారి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఎందుకంటే సంక్షేమం అంటే జగన్ మాత్రమే కాదు, సంక్షేమం అంటే చంద్రబాబు, అభివృద్ధి అంటే చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు, అమరావతి అంటే చంద్రబాబు. ఈ గుర్తింపు దక్కించుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకే చాలా గట్టిగా కష్టపడుతున్నారు. ఒక రకంగా ఒక సాహసమే చేస్తున్నారు అని చెప్పాలి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఇదే. ఎందుకు అంటే వాస్తవానికి ఇప్పటికిప్పుడు అప్పులైపోయింది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అనే మొదటి ఏడాదంతా బలంగానే ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లారు. ప్రజలు కూడా చాలా వరకు అనుకుంటున్నారు రాష్ట్రం నాశనం అయిపోయిందట, జగన్ అప్పుల పాలు చేసాడట రాష్ట్రాన్ని అనేది. తప్పేం లేదు అందులో. అదే నేపథ్యంలో ఇప్పుడుకిప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోయినా ఎవరు అడగరు. కాకపోతే ప్రతిపక్షం రేట్ చేస్తున్న పాయింట్ ఏదైతే ఉందో, మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళిపోయి రైతుల తరపున, మిర్చి రైతుల తరపున చేస్తున్న పోరాటం, పొగాకు రైతుల తరపున చేస్తున్న పోరాటం, మామిడి రైతుల తరపున చేస్తున్న పోరాటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ జనం చూసి, ఆ యాజిటేషన్ చూసి ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్తుందేమో. అందుకే చంద్రబాబు నాయుడు గారు చేసిన సాహసం ఏంటంటే ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేయాలి అనేది. అంటే జగన్ ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళారో, జగన్ ఎప్పుడైతే అది అవ్వలేదు, ఇది ఇవ్వలేదు, సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు అని ప్రజలను రెచ్చగొడుతున్నారో, ప్రజల్లో వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందో, ఇమీడియట్గా వాటిని క్లియర్ చేసేస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు కదా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుకే ఉచిత బస్సు పథకం చాలా కష్టం అమలు చేయడం. ఒక రకంగా చాలా భారం ఆర్థికంగా. పైగా జిల్లాల వరకే పరిమితం అయితే అది పూర్తిగా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది వైసీపీ. కానీ దాని మీద తర్జన భర్జనలు చేసి మొత్తానికి రాష్ట్రం అంతా ఆ ఉచిత బస్సు పథకం అమలయ్యేలాగా మహిళలందరికీ, అది కూడా ఓన్లీ పల్లె వెలుగు అంటే మళ్ళీ అది ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని, ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్లకు కూడా మొత్తం అనుమతి ఇచ్చి దాదాపుగా భారీగా అంటే 6,700 బస్సులు 2,000 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేసి దీన్ని అమలు చేస్తున్నారు అంటే ప్రజలు మెప్పు పొందడానికే, అందులో నో డౌట్. అదే నేపథ్యంలో సంక్షేమం జగన్ ఒక్కడే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా అద్భుతమైన సంక్షేమం ఇవ్వగలిగారు. 2014లో అయితే సంక్షేమ విషయంలో ఫెయిల్ అయ్యారు, కానీ రైతు రుణమాఫీ మొత్తం చేస్తాము అనేది. కానీ ఈసారి మాత్రం సూపర్ సిక్స్ విషయంలో ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు జగన్ కోసం ఒక పెద్ద సాహసమే చేస్తున్నారు అనేది ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయారు. ఇంకా ఏమన్నా చిన్న చితగా ఉంటే రేపు ఆగస్టు తర్వాత ఆ సక్సెస్ 100% సక్సెస్ రేటింగ్ అనేది ఆయన ఖాతాలో పడబోతోంది.